ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా ఏంటి సార్? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ వై ఎంత ఇచ్చాడు? 5:1 అంటే 5. ఎక్స్ మైనస్ వై ఎంత ఇచ్చాడు? 5. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ మైనస్ వై క్యాన్సల్ అయిపోతే ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 1. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x. ఇది ఎంత అవుతుంది? రైట్, ఇది 7. 2x 12 అవుతే ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. అంతే కదా సార్? ఎక్స్ మైనస్ వై ఫస్ట్ ఏమో 5 ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. రెండి కూడుతున్నాను, కూడితే నాకేమొచ్చింది? ఎక్స్ వాల్యూ 6 వచ్చింది, వై వాల్యూ ఏమొస్తుంది? 6 మైనస్ 1 5 వచ్చింది. 6 మైనస్ 1 5 వచ్చింది. ఎక్స్ వాల్యూ 6, వై వాల్యూ 1. 2 6 are 12. 12:3. 12:3 అంటే 4:1. సింపుల్ ఐడెంటిటీ బేస్డ్ ప్రాబ్లం. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఏ మైనస్ బి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ వై ఎంత అయింది? 5. ఎక్స్ ప్లస్ వై ఎంత అయింది? 7. కూడితే ఎంత అయింది? 2x 12. ఎక్స్ వాల్యూ 6, ఎక్స్ 6 పెడితే వై వాల్యూ 1. క్వశ్చన్ ఏంటి? 2x 3y. 2 6 are 12. 12:3. 12:3. ఆన్సర్ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 1. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ టు ఎక్స్ మైనస్ వైగా రాసుకుంటున్నాను. ఎక్స్ మైనస్ వై క్యాన్సల్ అయిపోతే మిగిలింది ఏంటి సార్? ఎక్స్ ప్లస్ వై ఈక్వలెంట్ టు 7. ఎక్స్ ప్లస్ వై ఈక్వలెంట్ టు 7. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 2 పవర్ 1.5 ఈజ్ 2. ఇది ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. 2 పవర్ 1.5 ఈజ్ 2. 2 పవర్ 0.5. క్వశ్చన్లో ఏ ప్రధాన సంఖ్య ఉంది? 2 ఉన్నది. 2కి తప్పించి ఇంకేమీ లేదు. 3 వచ్చే ఛాన్స్ లేదు, 6 వచ్చే ఛాన్స్ లేదు, 3 వచ్చే ఛాన్సే లేదు. ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n. 1.5 మైనస్ 0.5. సో ఆన్సర్ ఈజ్ 2. ఇది పెద్ద పెద్ద వాల్యూలు ఇచ్చినప్పుడు కూడా మీరు ఇలానే చూడాలి సార్. 2 అనేది ప్రధాన సంఖ్య. ఆన్సర్లో ఓన్లీ 2కి సంబంధించింది మాత్రమే ఉండాలి, ఇంకే ప్రధాన సంఖ్య సంబంధించింది ఉండకూడదు. 3 and 6 అది క్వశ్చన్లో లేనప్పుడు ఆన్సర్లో ఎందుకు వస్తుంది? నవ్ ఇక్కడ చూడండి సార్. 4 పవర్ 3.5. 4 అంటే 2 స్క్వేర్. 2 పవర్ 2 ఇంటూ 3.5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 2 పవర్ 7 డివైడెడ్ బై 2 పవర్ 5. ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్. సో ఆన్సర్ రైట్ 2 స్క్వేర్ ఫామ్లో ఉండాలి. అంటే 4:1. ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ సార్.